వైసీపీ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అస్వస్థతకు గురయ్యారు. వైసీపీ నిర్వహిస్తున్న వెన్నుపోటు దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అస్వస్థతకు గురయ్యారు. చీపురుపల్లి వెన్నుపోటు కార్యక్రమంలో ఈ ఘటన జరిగింది. బొత్సను వెంటనే గరివిడి క్యాంప్ ఆఫీస్ కు తరలించారు వైసీపీ కార్యకర్తలు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సౌమ్య లైవ్ ద్వారా అందిస్తారు. సౌమ్య, దీపిక, ఏదైతే వైఎస్ఆర్సీకి సంబంధించినటువంటి అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ రోజు మొత్తం కూడా ఆంధ్ర రాష్ట్రం వ్యాప్తంగా కూడా వెన్నుపోటు దినాన్ని అయితే నిర్వహిస్తున్నారు. అయితే దీనిలో భాగంగా ఇప్పటికే ఆంధ్ర రాష్ట్రంలో వైసీపీకి సంబంధించిన నేతలందరూ కూడా తమ తమ నియోజకవర్గాల్లో వెన్నుపోటు దినాన్ని నిరసన ర్యాలీని నిర్వహిస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి వైఎస్ఆర్సీపీ సీనియర్ లీడర్ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ కూడా విజయనగరం జిల్లా చీపురుపల్లిలో వెన్నుపోటు దినంలో హాజరయ్యారు. అయితే ఈ క్రమంలోనే దాదాపు కిలోమీటర్ వరకు కూడా ర్యాలీగా వెళ్తున్న సందర్భంలో ఎండ తీవ్రతను తట్టుకోలేక ఆయన అక్కడికక్కడే కుప్పకూలిపోయినటువంటి విజువల్స్ మనం ప్రస్తుతం స్క్రీన్ చూస్తున్నాము. అయితే ఆయన అక్కడే కళ్ళు తిరిగి పడిపోవడంతో ఆయన చుట్టూ ఉండేటటువంటి కార్యకర్తలందరూ కూడా ఆయన క్షేమంగా ఆయన క్యాంప్ ఆఫీస్ కి అయితే తరలించడం జరిగింది. అయితే క్యాంప్ ఆఫీస్ లో ఇప్పటికే డాక్టర్స్ చేరుకోవడం జరిగింది. ఆయనకి వైద్య పరీక్షలు కూడా నిర్వహిస్తున్నారు. అయితే ఎవరు కూడా కంగారు పడవలసినటువంటి అవసరం లేదని వైద్యులు అయితే చెప్తున్నారు. ఏదైతే ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం వలన ఆయనకి లో బీపీ డౌన్ అవ్వడంతో ఆయన కళ్ళు తిరిగి పడిపోయారని చెప్తున్నారు. అయితే మెరుగైన వైద్య పరీక్షల కోసం ప్రస్తుతం వేరే హాస్పిటల్ కూడా తరలిస్తామా అని చెప్తున్నారు. ప్రస్తుతానికి బొత్స సత్యనారాయణని క్యాంపు కార్యాలయం నుంచి విజయనగరం అయితే తరలిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక బొత్స సత్యనారాయణ ఆరోగ్య విషయానికి వచ్చినట్లయితే గత 2 ఏళ్ల క్రితం ఆయనకి హార్ట్ సర్జరీ కూడా జరగడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల బయట ఎక్కువగా తిరగడం వల్ల ఆయనకి కాస్త లో బీపీ ఉండడం వల్ల మాత్రమే ఈ సంఘటన అయితే సంభవించింది అంటున్నారు. ఒక క్షణం ఆయన కళ్ళు తిరిగి పడిపోయిన తర్వాత చుట్టూ ఉండేటటువంటి కార్యకర్తలందరూ కూడా కాస్త పానిక్ అయ్యారని చెప్పుకోవచ్చు. చాలా కంగారు పడ్డారు. అయితే వెంటనే వాళ్ళందరూ కూడా చాలా చాకచక్యంగా ఆయన్ని క్యాంపు కార్యాలయానికి తరలించి ఆయనకి కాస్త గాలాడే విధంగా చేసి వైద్య పరీక్షలు అయితే నిర్వహించడం జరిగింది. అయితే ప్రస్తుతానికి మొత్తం ఆరోగ్యం మీద నిలకడగానే ఉంది. ఎలాంటి అధైర్యపడవలసినటువంటి అవసరం లేదని మాత్రం తెలుస్తుంది. దీపిక, సౌమ్య, బొత్స సత్యనారాయణకు వడదెబ్బనే తగిలిందా లేక ఏమైనా అనారోగ్య సమస్యలు ఉన్నాయా? డాక్టర్లు ఏం చెప్తున్నారు? బొత్స ఆరోగ్య విషయంలో వచ్చినట్లయితే ప్రస్తుతానికైతే ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది. కానీ లాంగ్ టర్మ్ మనం చూసినట్లయితే గత 2 ఏళ్ల క్రితం అయితే ఆయనకి హార్ట్ సర్జరీ జరిగింది. కాబట్టి డెఫినెట్లీ ఆయన కాస్త ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఈ రోజు నెలకొన్నటువంటి పరిస్థితి మాత్రం కేవలం ఏదైతే ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల ఆయనకి బీపీ డౌన్ అవ్వడంతో ఆయన కాస్త కళ్ళు తిరిగి పడిపోయారని చెప్తున్నారు వైద్యులు. అయితే మెరుగైన వైద్య పరీక్షల కోసం ఇంకా నిర్వహించాల్సి ఉంది. హాస్పిటల్ కి తరలించిన తర్వాత ఇంకా ఉండేటటువంటి ఆరోగ్య పరీక్షలు కూడా నిర్వహించిన తర్వాత ప్రస్తుతం ఆయన ఆరోగ్యం మీద ఇంకేమైనా ఇబ్బంది కలిగిందా లేదా అనేటువంటిది అయితే తెలియజేస్తామని డాక్టర్స్ చెప్తున్నారు. అయితే ఇప్పటికి మాత్రం బొత్స ఆరోగ్యం నిలకడగా ఉంది. కేవలం వడదెబ్బ తగలడం వల్ల లో బీపీ అవ్వడం వల్ల మాత్రమే ఆయన పడిపోయారని నిర్ధారించారు. సౌమ్య, ప్రస్తుతం బొత్స సత్యనారాయణ ఎక్కడున్నారు? వైసీపీ కార్యకర్తలు ఏం చెప్తున్నారు? ఈ సంఘటన జరిగిన వెంటనే ఏదైతే చీపురుపల్లిలో ఇది జరిగింది, విజయనగరం జిల్లా చీపురుపల్లిలో ఉండేటటువంటి క్యాంపు కార్యాలయానికి వైసీపీకి సంబంధించినటువంటి క్యాంప్ ఆఫీస్ కి బొత్సాన్ని వెంటనే తరలించడం జరిగింది. అయితే ఆరోగ్య మీద ఇప్పటికే డాక్టర్లు అక్కడ ఉండేటటువంటి లోకల్ డాక్టర్స్ వచ్చి పరీక్షలు కూడా నిర్వహించిన తర్వాత కాస్త తేరుకున్న తర్వాత ప్రస్తుతానికి బొత్సానైతే విజయనగరం ఆయన స్వగ్రామానికి తరలిస్తున్నారు. ఆయన ఇంటి దగ్గరికి వెళ్తారా లేదా ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత కాస్త రెస్ట్ తీసుకొని సాయంత్రానికి ఆయన మళ్ళీ వైద్య పరీక్షలు చేయించుకోవడానికి కోసం వైజాగ్ హాస్పిటల్కి వెళ్తారని మాత్రం మనకు తెలుస్తుంది. కార్యకర్తలు అయితే ప్రస్తుతానికి బొత్స ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది. ఈ సంఘటన జరిగిన వెంటనే చాలా భయపడ్డామని చెప్తున్నారు. కానీ ఆయన కళ్ళు తెరిచి నాకు బాగానే ఉందని చెప్పిన తర్వాత వాళ్ళందరూ కాస్త నిలకడగా ఉన్నామని మాత్రం కార్యకర్తలు చెప్తున్నారు. థ్యాంక్ యూ సౌమ్య.